TK29 న్యూస్ జంగారెడ్డిగూడెం మండలంలో 2,50,00,000 రూపాయలు అభివృద్ధి పనులు జరిగినట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తెలిపారు. మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో జడ్పీటీసీ పోలినాటి బాబ్జీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. జడ్పీటీసీ పోలినాటి బాబ్జీ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, జంగారెడ్డిగూడెం నుండి ములగడంపల్లి రోడ్డు త్వరలోనే పనులు పూర్తి చేయిస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెరుమర్తి రాంకుమార్, జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, జంగారెడ్డిగూడెం కౌన్సిలర్ జనసేన నాయకులు తాతాజీ, జనసేన నాయకులు నరేష్ నాయుడు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి నియోజకవర్గంలో శ్రీనివాసపురం, చక్రదేవపల్లి, లక్కవరం గ్రామాల్లో ఈరోజు సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, అదేవిధంగా జడ్పీ ఎప్పటి నుంచో పాతబడిపోయింది, శిథిలం అయిపోయింది, అది కూడా ఈరోజు కొత్తగా దాన్ని రిపేర్ చేసి అది కూడా ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను జడ్పీ చైర్మన్ అయిన తర్వాత అప్లాండ్కి ఏదో ఒకటి మేము చెయ్యాలి, అది అప్లాండ్ అనేది వెనుకబడిన ప్రాంతము, దానికి ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో మేము జడ్పీ నుంచి ఎక్కడైనా రోడ్లు వేయాలంటే అప్లాండ్లో కాంట్రాక్టులు రారు, ఎందుకంటే అది ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటుంది అనే ఉద్దేశంతో రారు. కానీ అక్కడ కూడా ప్రజలు ఎంతో మంది ఉంటారు, ఎన్నో ఇబ్బందులు, ఎక్కువగా రోడ్లు పాడయ్యాయి అప్లాంట్ ప్రాంతాల్లో. కాబట్టి దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే విధంగా మేము జడ్పీ చైర్మన్ అయిన తర్వాత ఈ చింతలపూడికి కానీ, పోలవరానికి కానీ, ఈ చుట్టుపక్కల అప్లాంట్ ప్రాంతానికి కూడా 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో ఈరోజు మన జంగారెడ్డి ప్రాంతంలో జిల్లా పరిషత్ నిధులతో ఏర్పాటు చేసిన రోడ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మన జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి, అదేవిధంగా మన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు శేషు గారు, రామ్ కుమార్ గారు, ఇంకా జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికి కూడా నమస్కారం. ఈరోజు ప్రోగ్రాం అంతా మేడం చెప్పడం జరిగింది. ఇప్పటివరకు జడ్పీలో మనం 2.5 కోట్లు వర్క్స్ ఆల్రెడీ ఇక్కడ జరిగి ఉన్నాయి. ఒక 50 లక్షల రూపాయల వర్క్స్ ఎమ్మెల్యే గారు మొన్న 1 మంత్ బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది, గురవాయిగూడెం, ఏ పోలవరం. నెక్స్ట్ ఈరోజు మేడం గారు శ్రీనివాసపురం, లక్కవరం అనాదిగా జడ్పీ బంగ్లా పాడుపడిపోయి ఉంటుంది, హై స్కూల్ పక్క శివాలయం దగ్గర ఉంటుంది, అందరికీ తెలిసేది జంగారెడ్డిగూడెం ప్రాంతం అందరికీ. దాని రీఇన్వెస్ట్మెంట్ నిమిత్తం 15 లక్షల రూపాయలు ఇచ్చి ఆ వర్క్ని కంప్లీట్ చేసి గోడ కూడా కట్టించడం జరిగింది మేడం గారు మన జడ్పీ ఫండ్స్ నుంచి. అవి కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యులతో మనం ప్రారంభించడం జరుగుతుంది. అదే కాకుండా మన జడ్పీకి సంబంధించి అప్లాంట్ ప్రాంతంలో పోలవరం కానీ, చింతలపూడి, ఈ 2 నియోజకవర్గాల సుమారుగా 4 నుంచి 5 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరిగింది మేడం గారు. అవన్నీ కూడా పోలవరం, గోటాల, అదేవిధంగా జీలుమెల్లి, కోయిలగూడెం, అదేవిధంగా మన జంగారెడ్డి విషయానికి వచ్చేసరికల్లా లక్కవరం, గురవాయిగూడెం, ఏ పోలవరం, అక్కంపేట, మైసనగూడెం, శ్రీనివాసపురం. అంటే ఇది మన 20 పంచాయతీల పరిధిలో కూడా 2.5 కోట్లు గ్రాంట్ ఆవిడ ఇచ్చారు. ఆవిడ చైర్మన్ అయిన తర్వాత చెప్పవలసి వస్తే నేను చెప్పేది ఈ ప్రభుత్వం వరకే. ఆవిడ చైర్మన్ అవి ఇంతకుముందు 2 ఇయర్స్ అయింది రఫ్గా. ఆ 2 ఇయర్స్ కాలంలో టెక్నోవర్గూడెంలో మెయిన్ డ్రైన్ ఇవ్వడం కానీ, వేగవరంలో శివాలయం దగ్గర డ్రైన్ కానీ, వేగవరంలో రోడ్స్ కానీ, అందరు గ్రామస్తులు, నేను చెప్పేది ప్రతి విలేజ్ ఉన్నారు, లక్కవరం ఉన్నారు, వేగవరం ఉన్నారు, ఇవన్నీ కలిపి లాస్ట్ ఈవిడ చైర్మన్ అయిన ఫస్ట్ మంత్లో వేగవరానికి అలాట్ చేశారు శివాలయం డ్రైన్, మెయిన్ రోడ్డు. ఇంకా మళ్ళా ఇప్పుడు వాళ్ళ కోరిక ఏంటంటే మైసనగూడెం నుంచి వేగవరం, అదే 2 గ్రామాల రైతులు వచ్చారు ఇక్కడికి. అది కూడా ఏంటంటే మేడం గారు ఇస్తాను ఇన్సూరెన్స్ ఇచ్చారు నాకు. ఇప్పుడు దాన్ని కూడా ఏంటంటే నెక్స్ట్ మంత్ మోస్ట్ ప్రాబబ్లీ స్టార్ట్ చేయొచ్చు. ఆ విధంగా ఏంటంటే ఇంకా ఏదైనా మినిమం నీడ్స్ కావాల్సి ఉంటే చాలామంది రైతులు వచ్చారు. మన చైర్మన్ గారికి మీరు రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తే ఫండింగ్ అయితే జడ్పీలో ప్రజెంట్ ఏంటంటే
ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో అంటే నేను ఓపెన్గా చెప్పాలంటే ఏ ప్రభుత్వంలో అయినా కానీ జడ్పీలోనే ఫండింగ్ ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్లో. ప్రస్తుతం మేడం గారు ఏంటంటే దాన్ని మన జంగారెడ్డికి ఇవ్వడం లేదు, ఈవిడ తీసుకెళ్ళి నరసాపురంలో పెట్టుకోవచ్చు, భీమవరంలో పెట్టుకోవచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి కాబట్టి. కానీ ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న పద్మ గారు ఇంట్రెస్ట్ తోటి ఈ ప్రాంతంలో కొంచెం నిధులు ఇవ్వడానికి చెప్పి కేటాయించడం జరిగింది. దానివల్ల అందరూ సద్వినియోగం చేసుకుందామని చెప్పి జడ్పీని వినియోగించుకుని ఇంకా 1 year 2 months ఉంది చైర్మన్ మేడం గారికి. మాకు కూడా హ్యూజ్గా నిధులు తీసుకొచ్చేద్దాం అనేది ఒక ఉద్దేశం. నెక్స్ట్ పోతే శ్రీనివాసపురం జంగారెడ్డి రోడ్ అనాదిగా సమస్య. అది మీరు అడిగే క్వశ్చన్ అదే నాకు తెలుసు. దాన్ని ఏంటంటే ఇప్పటివరకు చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అపోహకు వెళ్ళారు, కానీ కరెక్ట్ కాదు. మొన్న నేను పట్టణ పొలంలో చెప్పాను మీకు, ఇప్పుడున్న కాంట్రాక్టర్కి పార్ట్ బిల్ అంటే ఏఐబి 1B అని చెప్పి వరల్డ్ బ్యాంక్ స్కీమ్లో గత ప్రభుత్వంలో దాన్ని శాంక్షన్ కాబడింది. ఒక లేయర్ వేసిన తర్వాత కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. అతనికి బిల్లు వస్తే వేస్తాడు. బిల్లు మన శుక్రవారం నాడు మన ఎమ్మెల్యే గారు జడ్పీ చైర్మన్ గారు కలిపి అతనికి బిల్లు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఫర్దర్గా ఎండ్ వేస్తే ఆ వర్క్ 100% స్టార్ట్ చేద్దామని. మళ్ళీ ఇంకోటి మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే శ్రీనివాసపురం గ్రామంలో జడ్పీ చైర్మన్ గారు కానీ స్థానిక శాసనసభ్యులు ఎవరితో ప్రోగ్రామ్ పెట్టాలన్నా ఆ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత పెడతామని చెప్పి సమాపకంగా తెలియజేస్తాను. లేదా అప్పటి వరకు అసలు ఈ గ్రామంలో ఏ విధమైన కార్యక్రమాలు పెట్టడానికి మాకే కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ గ్రామంలో ఉన్న అన్ని రకాల పార్టీ నాయకులు ఉన్నారు అక్కడ, అందరూ కూడా దాన్ని అందరం కలిసి ఆ వర్క్ చేయడానికి మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తాం. మరి వారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత జడ్పీ చైర్మన్గా మెట్ట ప్రాంతానికి అనేకమైనటువంటి నిధులు కేటాయిస్తున్నందుకు మీడియా ముఖ్యంగా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క శ్రీనివాసపురం మొలవలపల్లి రోడ్డు ఉందో ఆ రోడ్డుకి సంబంధించి మరి గతంలో జడ్పీటీసీగా ఉన్నటువంటి బాబ్జీ గారు ఒక కాంట్రాక్టర్ గారిని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈయనే పురమాయించి పనులు మొదలుపెట్టిన తర్వాత కాంట్రాక్టర్ గారు ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత బిల్లు పడితే నేను 2వ లేయర్ వేస్తున్నాడు, ఆయన అన్నమాట ప్రకారం ఆయన వేసాడు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు ఎంబుక్ అయిన తర్వాత బిల్స్ ఇవ్వకుండా ఆ నిధులన్నీ కూడా మరి అప్పుడు ప్రభుత్వం డైవర్ట్ చేయడం, ఆ రోడ్డు ఆగిపోయిన తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో నమస్కారం అండి. మరి ఈరోజు మా మిత్రుడు పొల్నాడు బాబ్జీ రీసెంట్గా అయిన తర్వాత మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా మిత్రపక్షం తరఫున మమ్మల్ని కూడా కలుపుకెళ్తున్నందుకు వారికి అభినందన తెలియపరుచుకుంటూ, మరి నాకు ఆహ్వానం మేరకు మా ఇంటికి జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ గారు వస్తున్నారు, రమ్మని చెప్పారు. మరి మేము కూడా మా జడ్పీ చైర్పర్సన్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను చాలా సందర్భాల్లో కలవలేకపోయాను మీటింగ్లో. కానీ ఈరోజు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మరి మా మిత్రులు ఇంటి దగ్గర కలిసినటువంటి కలయిక చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే మా ఆడపడుచు గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో మనకు తెలియదు, కానీ దాదాపుగా మన పార్టీలో తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వంలో జాయిన్ అయిన తర్వాత దాదాపుగా మన జంగారెడ్డి మండలానికి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చారంటే మీరు ఆవిడ మనసు ఎంత మంచిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మీ అందరికీ ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జంగారెడ్డిగూడెం మండలానికి ఇచ్చేసినటువంటి జడ్పీ చైర్పర్సన్ శ్రీ గంటా పద్మశ్రీ గారికి, జడ్పీటీసీ జంగారెడ్డిగూడెం పొల్నాడు బాబ్జీ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు శేష్ గారికి, రామ్ కుమార్ గారికి, అందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికి కూడా తెలుసు గత 5 సంవత్సరాల కాలంలో గత వైసీపీ ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేయనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1 సంవత్సరం 4 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అప్లాండ్ ప్రాంతంలో మన చైర్పర్సన్ గారు కేటాయించినటువంటి నిధులతోటి, ప్రభుత్వం కేటాయించిన నిధులతోటి అనేక సిమెంట్ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్స్, అలాగే జంగారెడ్డిగూడెంలో గత ప్రభుత్వ హయాంలో మూలపడ్డటువంటి జడ్పీ గెస్ట్ హౌస్ని మళ్ళీ రిపేర్ చేసి అందరికి అందుబాటులోకి తీసుకొస్తానికి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి
చైర్పర్సన్ గారికి జనసేన పార్టీ కూటమి తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ అప్లాండ్ ప్రాంతానికి అధిక నిధులు కేటాయిస్తామని చైర్పర్సన్ గారు చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆగిపోయినటువంటి ఏ అయితే రోడ్లు అలాగే ఇతరితర సౌకర్యాలు ఏవైతే కల్పించాలో కంపల్సరీ ఈ ప్రాంతానికి చేయాలి. నిన్న సీఎం గారి మీటింగ్లో మన జిల్లా కలెక్టర్ గారు ఏలూరు జంగారెడ్డి ఉన్న రోడ్డును ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. R&B ఇంజనీర్లతోటి వెంటనే దాని మీద రిపోర్ట్